Hi students, welcome back to our channel Uma Vlogs. సో సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ చేస్తున్నటువంటి విద్యార్థులకి జేఈ మెయిన్స్ నీట్ తప్ప ఇంకేం లేవా అంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇంకా ఉన్నాయి. డిగ్రీ చదవడానికి ఉన్నాయి, 4 years డిగ్రీకి ఉన్నాయి, 3 years డిగ్రీకి ఉన్నాయి. సో అందులో ఒకటి ఏంటంటే IISER, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో చెప్పచ్చు. NIRF ర్యాంకింగ్ లో కూడా ఇది 42 ప్లేస్ లో ఉంది. సో ఇండియన్ ర్యాంకింగ్స్ లో యూనివర్సిటీలో 13th ర్యాంక్ గా ఇది ఉందన్నమాట. సో మనకి ఐసర్ ఇన్స్టిట్యూట్స్ 7 ఉన్నాయి ఇండియాలో. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఐఐఎస్సిఆర్ పూణే, భోపాల్, కోల్కతా, మొహాలి, తిరువనంతపూర్, తర్వాత బెరంపూర్ అండ్ తిరుపతిలో కూడా క్యాంపస్ ఉందన్నమాట. సో వీళ్ళు 5 years BSMS ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సెస్ని, తర్వాత 4 year డిగ్రీ కోర్సుని కూడా 4 year బీటెక్ సైన్స్, 4 years బీటెక్ డేటా సైన్స్ భోపాల్లో ఉంది ఇది. సో డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, 4 years బిఎస్ ఇన్ ఎకనామిక్స్ భోపాల్లో ఆఫర్ చేస్తున్నారనమాట. బిఎస్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ కాకుండా 4 years డిగ్రీ కోర్సులు కూడా బీటెక్లో కూడా డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోను, బిఎస్ ఎకనామిక్స్లో కూడా 4 years డిగ్రీ కోర్స్ అనేది మనకి ఉందన్నమాట. సో ఈ ఐసర్ క్యాంపస్లో జాయిన్ కావడానికి అసలు మనకి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఇప్పుడు 2026లో రాస్తున్నటువంటి వాళ్ళు కానీ 24-25లో పాస్ అవుట్ అయిన వాళ్ళకు కూడా దీనికి ఎలిజిబుల్. తర్వాత ఇంటర్మీడియట్లో 60% అగ్రిగేట్ మార్క్స్తో ఓసీబీసీలు ఉండాలి. అదేవిధంగా SC/STలకి అయితే 55% మార్క్స్ అనేది ఉండాలి. సెకండ్ ఇయర్ కానీ లేదా అగ్రిగేట్ అంటే అగ్రిగేట్ కానీ ఉండాలన్నమాట. ఓకే, తర్వాత అడ్మిషన్ ఎలా ఉంటుంది అంటే త్రూ IIT ఎగ్జామ్ అనమాట. ఓకే, సో ఎగ్జామ్ వచ్చేసి IIT 2026లో మనకి అప్లికేషన్కి డేట్ వచ్చేసి March 7th నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఏప్రిల్ వరకు 13th వరకు కూడా టైం అనేది ఉంది మనకి. అదేవిధంగా కరెక్షన్ ఆఫ్ ద అప్లికేషన్కి ఏప్రిల్ 13th to 15th ఉంది మనకి. హాల్ టికెట్స్ వచ్చేసి May 24th వస్తాయి. June 7th ఎగ్జామ్ జరుగుతుంది. సరే, బాగానే ఉంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అంటే 60 questions సైన్స్ సబ్జెక్ట్స్ నుంచి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ. సో 60 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks అండ్ -1 ఫర్ నెగిటివ్ క్వశ్చన్. నెగిటివ్ ఆన్సర్కి -1 ఉంటుంది. నో అటెంప్ట్కి 0. సో 240 marksకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్యూర్లీ మెరిట్ బేస్డ్ ఉంటుంది అనమాట. ఓకే, అడ్మిషన్స్ అనేది. సో ఇంకా దీంట్లో రిజర్వేషన్ కూడా బేస్డ్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారము SCకి 15%, STకి వచ్చేసి 7.5% ఉంది. అదేవిధంగా PWD కూడా ఉంది. 5% హార్జెంటల్ రిజర్వేషన్, మినిమం 40% అయితే ఉండాలి వాళ్ళకి సర్టిఫికేట్లో. ఓకే, సో EWS కూడా 10% ఉంది. EWS కానీ OBC NCL కానీ ఏప్రిల్ 1st 2026 తర్వాత రిలీజ్ అయినటువంటి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబిలిటీగా తీసుకుంటారనమాట. ఓకే, సో ముందు తీసుకున్నట్టయితే యాక్సెప్ట్ చేయరు. ఏప్రిల్ 1st 2026 తర్వాత తీసుకుండాలంటే మనం. సో ఎలిజిబిలిటీ వచ్చేసి మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే ఎక్కువ ఉన్నాయి దీంట్లో. బయాలజీ వాళ్ళకు కూడా ఉన్నాయి. 5 years BSc MSc కాంపిటేషనల్ అండ్ డేటా సైన్స్ కోల్కతాలో ఉన్న దానికి ఓన్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఇంటర్మీడియట్ వరకు. 4 year బీటెక్ భోపాల్లో, తర్వాత 4 years BS ఎకనామిక్స్ దీనికి కూడా భోపాల్లో ఉన్నటువంటిది మ్యాథ్స్ ఎలిజిబిలిటీ. 4 years BS ఇన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తిరుపతిలో ఉన్నటువంటి దానికి ఈ కోర్సు కూడా
మ్యాథ్స్ కంపల్సరీ ఉండాలి. మిగతాది కోర్సులకి మిగతా క్యాంపసెస్లో ఉన్నటువంటి బిఎస్ఎంఎస్ కోర్సులకి బయాలజీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక జేఈ, ఎన్ఐటీలు, ఐఐటీలు ఇవి కాకుండా డిగ్రీ ద్వారా వెళ్దామనుకున్నటువంటి వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇంకా రీసెర్చ్ ఓరియంటేషన్ మీద రీసెర్చ్ చేద్దాము, సైంటిస్ట్లు అవుతాము, ఇలా థాట్స్ ఉన్నటువంటి పిల్లలకి ఇది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనే చెప్పచ్చు. వరల్డ్ వైడ్ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ. సో ప్లేస్మెంట్స్ ఇవి కూడా, జాబ్స్ కూడా 100% అనేది ఉంటుంది. ఓకే, అన్ని రకాలుగా కూడా ఇది గవర్నమెంట్ జాబ్స్కు అంత ఎలిజిబిలిటీ బాగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇష్టమైన వాళ్ళు ఇది ఒకసారి మీరు ఐసర్ వెబ్సైట్లోకి వెళ్తే గూగుల్లో IISER అని కొడితే మనకి కంప్లీట్గా డీటెయిల్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అన్నీ వచ్చేస్తున్నాయి. చూసి మీరు మార్చిలో మనకి అప్లికేషన్ ఓపెన్ అవుతాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఈ లోపల ఏముంది, ఏం చదువుకోవాలి, ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, మోడల్ పేపర్స్ కూడా దీంట్లో మనకి, యాప్టిట్యూడ్ టెస్ట్లు కూడా మనకి మోడల్ పేపర్లు కూడా దొరుకుతున్నాయి అనమాట. ఓకే, వెబ్సైట్లోకి వెళ్తే మీకు అన్నీ ఉంటాయి. ఒకసారి చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వచ్చే రకంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో సబ్స్క్రిప్షన్కి ఏమీ ఛార్జెస్ ఏముండవు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.